గతంలో మనం చూసాం. అంటే జెన్యూన్ ప్రాపర్టీని ఎలా గుర్తించాలని చెప్పి కూడా ఎక్కువ మంది మనం అడుగుతూ ఉంటారు. ఇప్పుడు కొనుక్కునే టైం కాబట్టి చాలామంది ఒక కన్ఫ్యూజ్లో ఉన్నారు. ఎవరిని అప్రోచ్ అవ్వాలి, మంచి ప్రాపర్టీని ఎలా మనం చూడాలి, ప్రాపర్టీ అంటే ఎటువంటి లిటికేషన్స్ లేకుండా అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. సో కొత్త సంవత్సరం చాలామంది ఇప్పుడు రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? ఒక ప్రాపర్టీ కొనాలన్నా దానికి వెనక ముందు ఏం చూడాలి, ఎలా ఒక మంచి ఏజెంట్ని గుర్తించాలి? కంపెనీ వైజ్గా వచ్చేసండి మనకి కొంచెము అంటే ఒక 40 ఎకరాల పై మాట ఉన్న వెంచర్స్ సెలెక్ట్ చేసుకుంటే మనకి ఏమంటామంటే 30% ఆక్యుపెన్సీ వచ్చిన మిగిలిన వాటికి రేట్లు పెరుగుతాయి అనుకుంటాము. అంటే గేటెడ్ కమ్యూనిటీస్ ఫుల్లీ చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఇప్పుడున్న రేర్ యాక్ట్ ప్రకారము కాంపౌండ్ వాళ్ళు ఆల్ డెవలప్మెంట్స్ చేసి ఇవ్వడము, అప్రూవల్స్ క్లియర్గా ఉండడం, రెడీ టు రిజిస్ట్రేషన్, వీటిని సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది. కంపెనీ బిఫోరు క్లోజ్ చేసిన వెంచర్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళు ఇచ్చిన అప్రిషియేషన్ ఎట్లా ఉంది కంపెనీస్. ఎందుకంటే అండి ప్రైజెస్లో హోల్సేల్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మనము ముందు అడ్వాన్స్ రేటు కొనేస్తే ఆ టైం కంప్లీట్ పీరియడ్ అయిపోయినాక కానీ రేటు పెరగడం స్టార్ట్ అవ్వదు. కాబట్టి ఇప్పుడు వీళ్ళు బిఫోర్ వాటిని ఎట్లా వెంచర్స్ చేశారు, అందులో అప్రిషియేషన్ ఏమాత్రం ఉంది, ఇప్పటి నుంచి నెక్స్ట్ అప్రిషియేషన్ మనకి ఎలా ఉంటుంది, డైరెక్ట్ ప్రైజ్లు ఇప్పుడున్న ప్రైజ్లో ఇస్తున్నారా లేదా అనేది ఒకటి పర్సన్స్ సెలెక్ట్ చేసుకోవాలి, దాన్ని చెక్ చేసుకోవాలన్నమాట. అది ఇంపార్టెంట్. దాంతోపాటు మనకు ఏరియాస్ ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. కంపెనీ సెలెక్షను, లొకేషన్లో డెవలప్మెంట్స్, అప్రూవల్స్, దాంతోపాటు ఏరియా కూడా చాలా ఇంపార్టెంట్ అండి, ఇంపాక్ట్ చూపిస్తుంది. ఎందుకంటే హైదరాబాద్ సరౌండ్స్లో 4 times పెరిగిన ఏరియాస్ లేవు. లాస్ట్ 10 yearsలో చూసుకుంటే ఎవరైనా సరే ఏ ఏరియానైనా వాళ్ళు ప్రజెంట్ ఉన్న దగ్గర ఒక 10 years బ్యాక్ ఏం రేట్ ఉంది, ఈ రోజు రేటు కంపారిజన్ చేసుకుంటే అట్లీస్ట్ 4 times పెరిగిన ఏరియా లేదు. కానీ కొన్ని ఏరియాస్లో గవర్నమెంట్ ఎక్కడ ఫోకస్ చేస్తుందో ఆ ఏరియాస్లో 10 times, 20 times, 200 times కూడా పెరిగిన ఏరియాస్ ఉన్నాయి. అట్లా మనము ఆ ఏరియా ఒకటి కరెక్ట్గా చాయిస్ చేసుకోగలిగితే మాత్రం ఇన్వెస్టర్లకు రైట్ టైం అండి. డాక్యుమెంట్స్ కూడా పక్కా డాక్యుమెంట్స్ రేర్ అప్రూవల్, డిటిసిపి అప్రూవల్ ఉంటే సరిపోతుంది. ఇంత జరుగుతున్నాం, ఎక్కడ మోసపోతున్నారు అంటే కొన్ని ఫ్రీలాన్సర్స్ అనేసి వస్తున్నారండి, అదొకటి ప్రాబ్లము. కొన్ని కంపెనీలు ఏం చేస్తున్నాయంటే ఒక ఎల్పి నెంబర్ ఇంకొక దానికి కూడా వేసేయటం, వీళ్ళ దగ్గర 40 ఎకరాలు ఉంటే దాన్ని ఒక 60-70 ఎకరాల కింద కన్వర్ట్ చేసి అందరూ అంత డీప్గా వెళ్ళి చెక్ చేయరు కదా, అప్పుడు ఏం చేస్తారు, పేమెంట్స్ కంప్లీట్ చేస్తారు కానీ రిజిస్ట్రేషన్స్ అవ్వవు, తిప్పుతున్నారు. వన్స్ ఒకసారి మనం పేమెంట్లు కంప్లీట్ చేసినాక అది ఏమవుతుందంటే కంటిన్యూగా మనం వెళ్ళి అడుగుతుంటాం ఎప్పుడు రిజిస్ట్రేషన్ పెడతారు, వాళ్ళు ఏంటి అప్రూవల్ స్థాయిలో ఉంది, వెయిట్ చేయండి అనేసి ఆ టైం బీయింగ్ పోస్ట్పోన్ చేస్తూ ఉంటారు. అక్కడ మెయిన్ ఇబ్బంది అవుతుంది అనమాట. సో మరి మంచి ఏజెంట్ని గుర్తించాలంటే మంచి కంపెనీలో మంచి ఏజెంట్ ఉంటారండి. లేదు మేడం, ఎవరైనా సరే బిజినెస్ కోసమే చూసుకుంటారు, అందుట్లో అందరూ ఒకలా ఉండాలని లేరు, ఎవరి మైండ్ సెట్ వాళ్ళది ఉంటుంది. సో ముందు కస్టమర్ అనే వాళ్ళు వాళ్ళు క్యాచ్ చేయాలి. నేను ఆ పాయింట్ మీద అడిగాను. అయితే ఏంటంటే అండి పర్సను ఒక కంపెనీలో ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నాడు అనేది మెయిన్ చెక్ చేసుకోవాలండి. ఎందుకంటే దాన్ని బట్టే నెక్స్ట్ ఉంటుంది, కంపెనీ ఎన్ని ఇయర్స్ నుంచి మార్కెట్లో ఉంది, వాళ్ళ గ్రోత్ ఎలా ఉంది, దాంతోపాటు ఆ ఏజెంట్ ఆ కంపెనీలో ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు. ఎందుకనంటే అది వాళ్ళు మార్కెట్లో అన్ని సంవత్సరాల నుంచి ఆ కంపెనీని తీసుకొని వెళ్తున్నారు అంటే వాళ్ళకు ఒక సస్టైనబుల్ మార్కెట్ ఏర్పడుతుంది. పర్టికులర్గా అరే మనం తీసుకోవాలంటే వీళ్ళని అప్రోచ్ అవ్వాలి అనే మార్కెట్ని ఏర్పాటు చేసుకుంటారు అనమాట. ఆ మార్కెట్ని అట్లే ముందుకు తీసుకుపోవాలి, బిల్డ్ చేసుకోవడం అంటారు దీన్ని. బిల్డ్ చేసుకోవాలి అనుకున్న పర్సన్ జెన్యూన్గా ఉంటాడు. లేదు ఇవాళ ఒక కంపెనీలో ఉంటా అమ్మేస్తాను, తర్వాత కంపెనీ వాళ్ళు చూసుకుంటారు, నాకు సంబంధం లేదు, మళ్ళీ రేపు ఒక కంపెనీలో ఉంటాను. అదే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇవాళ ఉన్న ఈ కంపెనీలో ఉన్న వ్యక్తి నెక్స్ట్ 1 or 2 months తర్వాత వేరే కంపెనీలో కనిపిస్తున్నారు. అది చాలా ఇవాళ ఈ కంపెనీలో ఉన్న వ్యక్తి మా ప్రాపర్టీ గొప్ప అని చూస్తాడు, మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయినా ఆ ప్రాపర్టీ గొప్ప అని చూస్తాడు. మల్టీ వెంచర్స్ దగ్గర పెట్టుకుంటున్నారండి ఏజెంట్స్. ఇప్పుడు నేను లేటెస్ట్గా నేను చూసినది ఏంటంటే, వాస్తవాలు చెప్పండి, మల్టీ వెంచర్స్ దగ్గర పెట్టుకొని మీకు ఎక్కడ కావాలంటే నేను అక్కడ ఇప్పిస్తాను అన్న పర్సన్ ఏ కంపెనీ తోటి పర్టికులర్గా బాండేజ్ ఉండదు, ఏ కంపెనీ మీద అవగాహన ఉండదు, ఆ ప్రోడక్ట్ మీద కూడా అవగాహన ఉండదు. ఎందుకంటే 10 వెంచర్స్ గురించి 10 ఏరియాస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేడు.
అవును. చేయలేడు. నువ్వు ఈ వెంచర్ తీసుకుంటావన్నప్పుడు నాకు పలానా ఏరియాలోనే ప్లాట్ కావాలనుకున్న పర్సన్కి కస్టమర్కి దాని మీద అవగాహన ఉంటేనే అది కరెక్ట్.